నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండల కేంద్రంలో సొసైటీ నందు యూరియా కోసం బారులు తీరిన రైతులు తెల్లవారుజామున 4 గంటల నుండి యూరియా కోసం పడిగాపులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అనారోగ్యంతో ఉన్నా కానీ యూరియా దొరకని నేపథ్యంలో సొసైటీ వద్ద కూర్చోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మహిళలు సైతం ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని క్యూలో నిలబడి యూరియా కట్ట కోసం ఉన్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూరియా రైతులకు అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని అంటున్న రైతులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం ఏకొండూరు మండలం సొసైటీ దగ్గర ఉన్నాం. సొసైటీ దగ్గర రైతులు దాదాపు వందలాదిగా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వారికి మరి తెల్లారగట్ల 5 గంటలకి మరి యూరియా కోసం వచ్చిన నేపథ్యం కనపడతా ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని గంటలకి ఇక్కడికి వచ్చారు? 6ంటికి ఇక్కడే ఉన్నాం. 6ంటికి ఉండి 4 కట్టలు రాసేస్తారు. 4ంటికి వచ్చామండి. 4ంటికి వచ్చాం మేము ఇక్కడికి. 8ంటికి వచ్చి కట్టలు ఇస్తున్నారు. మనిషికి ఒక కట్ట ఇస్తున్నారండి. అంటే ఏ విధంగా ఆధార్ కార్డు నిమిత్తం ఇస్తున్నారా? ఆధార్ కార్డు నిమిత్తం అండి. ఆధార్ కార్డు నిమిత్తం మనిషికి పాస్బుక్ మనిషికి ఒక కట్ట ఇస్తున్నారా? కట్ట అండి. ఇక్కడ ఇంత ఇప్పుడు మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నారు? మేము పొద్దున్నే 4:30 అయిందండి మేము వచ్చేసరికి. ఇంకా మా కట్టలు రాలేదు. 6ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 8ంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన కానీ నుంచోవడం అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడికి మరి సెక్రటరీ గారు వచ్చి మందు కట్టలు ఇవ్వడం ఎప్పటి నుంచి ఇక్కడ చేసేదే సెక్రటరీ గారు. సెక్రటరీ గారి వల్ల ఇది అట్ట అవుతుంది. లేదా అవుతాడు అట్ట. సెక్రటరీ గారి వల్ల ఇది అయ్యింది ఇక్కడ సొసైటీ. మీది ఏ ఊరు? ఎన్ని ఎకరాల ఊరే. ఎన్ని ఎకరాల పొలం ఉంది? మా 2 ఎకరాలు ఉంది. ఖమ్మంపాడు మాది భూమి ఆడే ఈయనంటున్నారు. ఏం చేయాలి మరి? ఎందుకు వేసుకోవాలి పరిపాలన? నేను పరిపాలన బాగా చేస్తున్నాను కదా, మరి ఏం చేసాడు? అన్ని కోతాయి. ఆడెవరో చేయలేదు, నేను బాగా చేస్తున్నాను. మరి తిండి తిప్పు లేకుండా గొడ్డు గోదిగులు పెట్టుకున్నాడు. ఎందుకుండాలా? నీళ్ళు అందరినీ ఇయ్యాడు. ఎందుకంటే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉంటే ఇవ్వా, 6 ఎకరం ఉంటే ఇవ్వవా? కాదండి, ఇంతమంది జనం ఎన్ని నుంచున్నారు? మరి కట్టలు ఇవ్వాలి కదా. లేనప్పుడు మారిపోద్దాంగు చేత కాదండి. ఎందుకు మరి 7 పంత? నిన్న లోడ్ వచ్చిందంటే అయిపోయింది, ఏ లోడ్ వచ్చింది అయిపోయింది. మరి సామాన్ నాదాకా ముసలి మొక్కకి ఏమి అందదా? ఇంతకు ముందు వచ్చిన లోడ్లలో మీకు ఏమి రాలా అసలు. మాకు రాకపోతుంది. మాకు ఒక కట్ట కూడా ఇవ్వలేదు. మేము 7ంటికి వచ్చి కాళ్ళు డబ్బులు ముట్టుకో కుర్చీలో కూర్చున్నాం. ఎంత కూర్చోవాలి మేము? మాకు ఆకలి అవుతుంది. బోలేదు, బుగ్గి లేదు, ఏం లేదు. ఇక్కడ కూర్చున్నాం. మరి కాళ్ళు డబ్బులు ముట్టి ముసుకోవాలి. ఇక్కడ కూర్చున్నాం. మరి మాకు ఇవ్వాలి కదా. మాకు ఎంతమందికి ఒక కట్ట ఇవ్వలేదు. మాకు ఉంటే మట్టుకు లేకపోతే మా కట్ట మాకు ఇవ్వాలి కదా. మీది ఎవరు? ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఈ ఊరే. సభ్యత్వం ఉండాలి. గీలేదండి 3 సార్లు నుంచి వస్తున్నాండి. నరేంద్ర సావిత్రి గారి సభ్యత్వం ఉంది. ఇప్పుడు ఒక కట్ట ఇలా. మీది ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఏ ఊరు? అది 10 ఎకరాలు. మా అబ్బాయికి నాకు కలిసి 10 ఎకరాలు దాకా ఉంది. ఒక కట్ట ఊరే వేయడానికి 3 సార్లు తిరుగుతున్నాం. మా ఆమె కీలో నుంచి నిల్చుంది. ఇప్పుడు ఆమెకి 10 ఎకరం మాదే పొలం ఉంది. ఆధార్ కార్డు ఒకసారి ఉంది, పాస్బుక్ ఒకసారి ఉంది. మరి బ్యాంక్ బుక్ కూడా పట్టుకొని వచ్చినాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము 7ంటికి వచ్చామండి. 7ంటికి వచ్చిన నాకు హార్ట్ పేషెంట్ ఒక కట్ట మంది. మీరు హార్ట్ పేషెంట్ ఏమన్నా టిఫిన్ చేసి లాంటి మందులు వేసుకొని వచ్చారా? మందులు వేసుకొని వచ్చి మళ్ళీ పోయి మందులు వేసుకొని వచ్చారండి. మరి ఈ ఊరియాన గురించి ఎందుకు వస్తుందో ఏంటో తెలియదు. మరి గవర్నమెంట్ వైఫల్యమా మరి రైతులు వాడొద్దని పెట్టారో మనకది తెలియదు. ఆఫ్ చేసాడు, మొత్తం ఆఫ్ చేసి వాళ్ళు లిక్విడ్ వదిలిలో పోయేది. మరి ఇది ఎందుకు సప్లై చేస్తున్నారు? క్యాన్సర్ వస్తుందని ఆపిండు అంటున్నారు. నిజమో ఉడితే తెలియదు. మరి వచ్చే మొత్తం రావాలా, లేకపోతే మొత్తం అర్థం కాల. అటు ఇటుగా చెప్పి జలాన్ని తెప్పలు పెడుతున్నారు. యూరియా ఈ రోజే వచ్చిందా? ఇంతకు ముందు ఏమన్నా సొసైటీ వారానికి ఒక పండు వస్తుందండి. ఎత్తుపోయినాడు ఎత్తుపోతుండు, రానోడికి ఇట్లా చూడండి వాళ్ళు తంత్రంటున్నారు. ఆడు ఊళ్ళో బండి వస్తే అమ్మగాడని బండి అమ్ము తెంగిండు. ఎవరో గారు వాళ్ళిద్దరు కలిసి బండి అమ్ము తెంగారు. ఒక కట్టేవుడికి ఇలా గవర్నమెంట్ ఎంతవరకు ఏ చర్య తీసుకుందో ఏమో తెలియదు. కేసు రాసిన అన్నారు, వాడు బండి అమ్ము తెంగిండు. మరి మీరు రైతులుగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? యూరియా సప్లై ఇస్తే ఇవ్వమనండి. ఆపేస్తే మొత్తం ఆఫ్ చేసి పోరామనండి. ఆ లిక్విడే కొట్టుకుంటాం. ఏది మనుషుల మీద ఎక్కప్పుడు జరుగుతుంది అనుకుంటే అది సేవ అండి. సేవ మరి ఆఫ్ చేస్తే ఆఫ్ చేయమనండి.
ఊరియా లిక్విడ్ కొట్టుకోండు వదిలితే పుల్లు కోదలం అన్నాడు ఉండోడు సచ్చేవాడు శాస్త్రం అది పరిస్థితి గవర్నమెంట్ వైఫల్యం చెందుతుందని నాకు ఉద్దేశం మరి దాన్ని గవర్నమెంట్ ఎమ్మెల్యే చర్య తీసుకొని ఊరియా సప్లై పుల్లు చేయాలి. గుంటూరు సొసైటీ మరి సెక్రటరీ గారితో మనం ఉన్నాం. ఇంతకుముందు రైతులు కూడా మరి చెప్పడం జరిగింది. మరి మా తెల్లారగట్ల నుండి మరి యూరియా కోసం ఎదురు చూస్తున్నాం. యూరియా అనేది బాగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మరి లోడ్లు వస్తున్నాయి కానీ మాకు అందుబాటులో లేదు, మరి కొంతమందికి అందడం లేదు అనే విషయాన్ని రైతులు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి సొసైటీ సెక్రటరీ గారు మనతో ఉండడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన లోడ్ కూడా మరి సరిగ్గా రైతులకు అందుబాటులోకి రాలేదు, మరి అందరికీ అందలేదనే విషయాన్ని చెప్తున్నారు. మీరేం చెప్తారు? సార్ నేను ఏకొండూరు సొసైటీ సెక్రటరీని సార్. మనకు గతంలో జూలై నెల ముందు వరకు కూడా మనకు యూరియా ఇబ్బంది కొరత లేదని చెప్పేసి మనకి ఎంత ఇండెంట్ పెడితే అంత ఇండెంట్ ఇచ్చారు. రైతులందరికీ కూడా మన సొసైటీ పరిధిలోని రైతులకు కాకుండా మండల పరిధిలోని రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ యూరియా టైట్ వచ్చిందో అప్పటి నుంచి మనకి నూతనంగా ఎన్నికైన మన సొసైటీ అధ్యక్షుల వారు మన సొసైటీ పరిధిలోని రైతులకు మాత్రమే మీరు సరఫరా చేయండి, ఇతర గ్రామాల రైతులకి ఇవ్వడానికి లేదని చెప్పేసి తెలియజేయడంతో వెంటనే ఆఫ్ చేసామండి. మన సొసైటీలో మెంబర్షిప్ ఉన్న రైతులకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, అట్లనే మెంబర్షిప్ లేకపోయినా మన గ్రామంలో భూ ఉన్న రైతులందరికీ కూడా యూరియా కట్టలు తెప్పించి ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు మార్కెట్ నుంచి ఇండెంట్ పెట్టి మందు కట్టలు తెప్పించడం జరిగింది. ఇతర గ్రామాల్లో ఎక్కడ కూడా రాకపోయినా సరే మన సొసైటీకి నేను మందు కట్టలు తెప్పించి ఈరోజు రైతులకి ఈ కట్టలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. అయితే సార్, ఇప్పుడు అందుబాటులో లేకపోయినా కట్టలు తెప్పించాం అనే విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు లోడ్ ఎంత వచ్చింది, మరి ఎంతమంది రైతులకి ఇవాళ సప్లై చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నాకు 15 టన్నులు మార్కెట్ నుంచి 15 టన్నులు యూరియా వచ్చింది. 15 టన్నులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మనిషికి క్యూ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కట్ట లెక్క ఇవ్వటం జరుగుతుంది. కాకుండా ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, రైతులు అందరూ కూడా క్యూలో ఉండటం జరిగింది పెద్ద ఎత్తున. మరి పోలీసు వారి సహకారంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట లెక్క ఆ క్యూలో పద్ధతి ప్రకారం ముందు ఆధార్ కార్డులు క్యూ పద్ధతిని సేకరించి ఆ క్యూ పద్ధతిని ఆధార్ కార్డులో వచ్చిన పేరుని పిలిచి వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుందండి. అయితే సార్, ఇప్పుడు యూరియా మరి ఉన్న దానిలో రైతులకు మీకు సభ్యత్వం ఉన్న రైతుల వరకే ఏర్పాటు చేయాలనే విషయాన్ని చెప్తున్నారు. మరి అందరికీ ఈ రోజు సర్దుబాటు అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ చాలా పరిస్థితుల్లో లోడ్ తెప్పించే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఈ రోజున్న ఈ రైతుల ఫ్లోటింగ్ని బట్టి ఈ రోజు నేను అందరికీ సర్దుబాటు చేసే అవకాశం లేదు సార్. మళ్ళీ ఎల్లుండు వ్యాగన్ వస్తుంది. వ్యాగన్ వచ్చినప్పుడు మనకి 25 మెట్రిక్ టన్నులు నెక్స్ట్ ఇన్వాయిస్ మనకి పెట్టుంది. ఎల్లుండి మనకి మళ్ళీ 25 మెట్రిక్ టన్నులు బండి వస్తుంది. ఆ రోజు మీకు రైతులకు అవసరమైన గ్రామ పరిధిలోని రైతులందరికీ కూడా ఎల్లుండి మళ్ళీ అందుబాటు చేయగలమని చెప్పేసి హామీ ఇస్తున్నాం.